జరిగిన తొక్కిసలాట ఘటనలో క్షతగాత్రులైన వారిని స్విమ్స్ ఆసుపత్రిలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు పరామర్శించారు. ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ధైర్యంగా ఉంటే తొందరగా బాగా అయిపోదు. ఏం కాదమ్మా, నువ్వు బాగున్నావు. ఎక్స్రే కూడా తీశారు, ఏమీ లేదు. కొద్దిగా ప్రెషర్ ఉంటుంది, మామూలు అయిపోతావు. ఏం కాదు, ధైర్యంగా ఉండి. ముందు నీ మైండ్లో నేను తీసి భయపడ్డారు కనపడుస్తా ఉంది. మనుషులు పడ్డారు, అందువల్ల నువ్వు భయపడిపోయావు. ఏం కాదు, ధైర్యంగా ఉండు. మీరంటే మాకు ఫేవరెట్ బాగా. అదే మతండి, అది చూస్తానంటే దగ్గరలో చూస్తానని కల్లో కూడా. మీరు అప్పుడు ఉండేటప్పుడు మేము చాలా హ్యాపీగా వెళ్ళేవారు. రాత్రి 12, 1 గంట తెల్లవారు నడుచుకుంటూ వెళ్ళేవారు. ఒకసారి 1 జనవరికి ఇక్కడే ఉన్నాం సార్. అప్పుడు మీరు కూడా వచ్చారు. అదేమ్మా, ఎన్నిసార్లు వచ్చావా మనం? నేను 15 ఇయర్స్ వచ్చాను సార్. ఎప్పుడు ఏకాదశికి వస్తారమ్మా? ఇప్పుడు ఏకాదశి దర్శనం. ఈసారి దగ్గరలో ఉన్నాను సార్. ఒక 10 మంది తర్వాత మేమే లైన్ లో ఉంది. మేము 10 మంది వెళ్ళేలోగండి 100 జనం వచ్చేసారండి. మేము ఎలాగ వెళ్ళాం కూడా కాళ్ళు వాళ్ళ చేతులు అలా తోసుకుంటూ నూట్లో పడేస్తే అందరూ ఆ ముందున్న వాళ్ళు అందరూ అలా పడిపోయారు. అంచెల వరకు వెళ్ళి వచ్చారు సార్. ధైర్యం కూడా ఏం కాదమ్మా.